హాయ్ అండి. ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ కూడా చేయడం మర్చిపోవద్దు. మీరందరూ చేసే సాయం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు. అన్నయ్య, రామ్ మంచివాడే అన్నయ్య. కానీ తనకు కూడా బాధ ఉంటుంది కదా అన్నయ్య. తల్లి, నువ్వు, రామ్ ముగ్గురు ఎంతో క్లోజ్ గా ఉండేవాళ్ళు. అలాంటిది తప్పే దూరమైంది కదా. అందుకే రామ్ అలా చేశాడు. నువ్వేం బాధపడకన్నయ్యా. ఇప్పటికే చాలా లేట్ అయిందా, నువ్వు రెస్ట్ తీసుకో అని కామ్గా బయటికి వచ్చింది. కూతురు వైపు చూసి, వాడు ఇంకా నిద్రపోడు కానీ ముందు బయటికి పద అని కూతురు చేతిని పట్టుకుని హాల్లోకి నడిచాడు ప్రసాద్. ఏంటి నాన్న, అన్నయ్య మాటలకి నీకు నవ్వు వస్తుందా? మరి నువ్వెందుకు నవ్వావు? నవ్వలేక ఏం చేయమంటావు నాన్న? రామ్ చేజారిపోయాడు. తనకి సీతతో పెళ్లి అయిపోయింది కదా. పెళ్లి మాత్రమే కదా అయ్యింది. ఇంకా ఎందుకు భయం? ఇష్టం లేని అమ్మాయితో రామ్ ఎలా కాపురం చేస్తాడు? అవును నాన్న, కానీ అన్నయ్య అన్నట్టు రామ్ సీతకి విడాకులు ఇస్తాడా? నీకెందుకు ఈ ఆలోచన వచ్చింది? తెలియదు నాన్న. రామ్ గురించి నాకు బాగా తెలుసు. అతని మనసు తనకే అర్థం కాదు. కోరుకున్నది దక్కకపోతే ఆఫ్రిక్ మనిషిని చంపి అయినా సరే తన సొంతం చేసుకుంటాడు. అలాంటిది సీతను వదులుతాడన్న నమ్మకం. ఏంటి నాన్న, పిచ్చి పూజ, ఈ బుర్ర ఎక్కడ పెట్టి ఆలోచిస్తున్నావు? సీతను రామ్ ఎప్పటికీ ప్రేమించలేడు. ఒకవేళ ప్రేమిస్తే జరగదు. ఎందుకంటే అప్పటికి నువ్వు రామ్ మనసులో నువ్వు ఉండాలి. మీరు చెప్పేది నాకు అర్థమైంది నాన్న. కానీ రామ్ సీత ఇద్దరు విడాకులు తీసుకోకపోతే నువ్వు ఎలా మాట్లాడుతున్నావో నీకే అర్థం కావటం లేదు బేబీ. మీ డాడీ అన్నంత వరకు సీత ఎప్పటికీ రామ్ భార్య కాలేదు. ఎందుకంటే రామ్ ఫ్యామిలీ 2 రోజుల్లో ఇండియా వస్తుంది. అప్పుడు కథంతా నడిపేది నేనే కాబట్టి నువ్వే రామ్ భార్యగా ఆ ఇంట్లో మహారాణిలా ఉంటావు. రామ్ సడన్ గా ఇలా చేసేసరికి నీ మైండ్ పని చేయటం లేదు. నాకు తెలుస్తుంది నీ బాధ ఏంటో. కానీ నేను అనుకున్నది చేసి తీరుతాను. కానీ నాన్న, చెప్పాను కదా రా, మన ఇంటి అల్లుడు అని. నువ్వు ఇంకా ఏం ఆలోచించకు. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఎలా వస్తుంది నాన్న నిద్ర? అన్నయ్య రామ్ గురించి చెప్పగానే నిద్ర మత్తు కాస్త ఎగిరిపోయింది నాన్న. ఏం జరుగుతుందో ఏంటో అన్న టెన్షన్. అంటే చెప్పాను కదా బేబీ, టెన్షన్ పడుకో. రామ్కి నీకు మధ్యన చాలా చనువు ఉంది. రామ్కి నీ మీద ఇష్టం ఉంది కానీ అది ప్రేమ అయితే కాదు. కానీ ఆ ఇష్టాన్ని ప్రేమగా మార్చాల్సింది నువ్వే. నాన్న, మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి, ఎందుకు ఇయర్స్ నుంచి రామ్ని లవ్ చేయమంటున్నారు? ముందు ముందు నీకే అర్థమవుతుంది ఎందుకు లవ్ చేయమన్నానో. మీ నాన్న చేస్తుంది అంతా నీ మంచికేరా. నువ్వు రెస్ట్ తీసుకో. సరే నాన్న అని తన రూమ్కి వెళ్ళింది పూజ. అప్పటి వరకు తండ్రి కూతుళ్ళ మాటలు విన్న సుశీల కోపంగా బయటకు వచ్చింది. ఏంటండి, మీరు మీలానే దాన్ని తయారు చేస్తున్నారు? అప్పుడే చెప్తున్నాను, దయచేసి మీ ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. కనీసం ఎప్పుడైనా మంచి మనసుతో ఆలోచించండి. సుశీల, ఎన్నోసార్లు చెప్పాను, ఈ విషయంలో నువ్వు కలగ చేసుకోకు. మిమ్మల్ని బాగు చేయటం నా వల్ల కాదు. కానీ చూస్తూ ఉండండి, మీరు చేసిన తప్పులకి శిక్ష అనుభవించే రోజు తప్పకుండా వస్తుంది. ప్రసాద్ చిన్నగా నవ్వి, నేనంటే నీకు చాలా ఇష్టం కదా సుశీల? బాధగా, అవును, చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నా చేతిలో కత్తి ఉంటే మిమ్మల్ని చంపేయాలన్నంత ఇష్టంగా ఉంది. అన్ని విధాలుగా నా నోటికి మనసుకి మీరు సైకిల్ వేశారు. కానీ రామ్కి అన్ని విషయాలు తెలిసే రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు మీతో పాటు పూజ కూడా శిక్ష అనుభవిస్తుంది అని కోపంగా తన గదిలోకి వెళ్ళింది. సూర్యకిరణాలు వెలుగు ఫేస్ మీద పడేసరికి విసుగ్గా ఫేస్ పక్క తిప్పుకొని, ఏ పిల్ల, కర్టెన్స్ ఓయ్, లేదంటే నాకు చిరాకు వస్తుంది అని నిద్ర మధ్యలో గట్టిగా అరిచి పడుకున్నాడు రామ్. కానీ సీత పలకలేదు. సూర్యకిరణాల ప్రభావం ఎక్కువయ్యేసరికి రామ్ చిరాగ్గా పైకి లేచాడు. రూమ్ లో సీత లేదు. ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ పారిపోయిందా? అంత ఛాన్స్ అయితే లేదే. ఏమైనట్టు? చా, దీన్ని పెళ్లి చేసుకున్నాను కానీ కాపలా కాయలేక సరిపోతుంది అని బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని కిచెన్ రూమ్ లో ఉంటుందిలే, ఎక్కడికి పోతుంది, ఎక్కడే ఉంటుంది అంటూ బయటకు వచ్చాడు. కానీ సీత ఎక్కడా కనిపించలేదు. పక్కనే ఉన్న పూజ గది వైపు చూశాడు. కుంకుమ రంగు సిల్క్ చీర, గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ అంచు,
చాలా సింపుల్ గా ఉంది ఆ చీర. గ్రీన్ కలర్ జాకెట్, చేతికి నిండుగా ఉన్న గాజులు, మెడలో పచ్చిగా మెరుస్తున్న పసుపు తాడు. ఈ రెండు చేతులు జోడించి దేవునికి దండం పెట్టుకుంది సీత. కానీ ఆమె చెంపల్ని తడి చేయటం మానటం లేదు తన కన్నీరు. ఇంతలో చిత్ర వచ్చి సార్ కాఫీ అంటుంది. వద్దు అన్నట్టు చేత్తో సైగ చేశాడు కానీ చిత్ర కామ్గా కిచెన్ రూమ్కి వెళ్ళింది. నెమ్మదిగా కళ్ళు తెరిచింది సీత. హారతి పళ్ళెం పట్టుకుని పైకి లేచింది చిత్ర కోసం. మన రామ్ లేవకముందే మన సీతకి చిత్ర పరిచయం అయింది లేండి. ఎదురుగా తన వైపే చూస్తున్న రామ్ని చూడగానే సీత భయంగా చూసింది కానీ ఏం పట్టనట్టు ముందుకు నడుస్తుంది. అడుగులో అడుగేసుకుంటూ ఇంతలో చిత్ర బయటికి రావడంతో మేడం గారు నీకు కాఫీ ఇవ్వమంటారా? రామ్ తన పక్కన ఉండటంతో ఏం మాట్లాడలేక హారతి తీసుకో చిత్ర. రామ్ అలానే సోఫాలో కూర్చొని సీత స్నాన్ చేస్తాడు. పిల్లకి మంచి బుద్ధులే ఉన్నాయి. అయినా పొద్దున్నే లేవగానే ఏడుస్తుంది కదా. కానీ ఏంటి సింగారించుకుని మరీ రెడీ అయిందంటే వాళ్ళ మామయ్యని చూడటానికి హాస్పిటల్కి వెళ్తుందా అనుకున్నాడు. చిత్ర హారతి తీసుకుని బయటికి వెళ్ళింది. సీతకి ఇబ్బందిగా ఉంది. ఆమెకి తెలుసు రామ్ తననే చూస్తున్నాడు అని. ఏంటి ఈ రోజు ఏడుపులు బడిపప్పులు లేకుండా ప్రశాంతంగా ఉన్నావంటాడు. సీత కోపంగా రామ్ వైపు చూసింది. ఆ చూపులోనే తెలుస్తుంది రామ్ అంటే ఎంత కోపమో. రామ్ సీత దగ్గరకు వచ్చి లుక్ మార్చు, లేదంటే నా స్టైల్లో మారుస్తాను. నా స్టైల్ చూసి చేతులు కాదు, ఈసారి ఏకంగా నీ బాడీనే తగలబెట్టుకుంటావు. సీత బాధగా చూసి మీకు దేవుడు మనసుని ఇవ్వటం మర్చిపోయాడు, ఇచ్చాడు కానీ అందులో మానవత్వం అనేది లేదు. పొద్దున్నే నీ సోది వినే ఓపిక లేదు కానీ ముందు కాఫీ ఇవ్వు. సీత కోపంగా చూసింది. ఆమెకు తెలుసు తనకి వేరే ఆప్షన్ లేదని. అన్నీ తెలిసినా కూడా ఎందుకు ఈ యాటిట్యూడ్ లుక్? హారతి ఇవ్వు ముందు అని సిగ్గా చూశాడు. ఎదురుగానే ఉంది కదా, మీరే తీసుకోండి. రామ్ రెండు కనుబొమ్మలు పైకి లేచి హారతి తీసుకున్నాడు. కావాలనే సీత హారతి పళ్ళెం రామ్ చేతులు అంటుకునేలా దగ్గరగా పెట్టింది. చూడు, నీ పిచ్చి పనులు పక్కన పెట్టి నా కాఫీ తీసుకురా. ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. నా చేతులు కాల్చే అంత గట్స్ నీకున్నా ఆ ఛాన్స్ నీకు రామ్ అస్సలు ఇవ్వడు. సీత ఉక్రోషంగా చూస్తూ ఏదో ఒక రోజు మా బావ నా కోసం ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. అప్పుడు నేనేంటో ఖచ్చితంగా మీకు చూపిస్తాను. పోనీ ఇప్పుడే చూపించు, చూస్తాను. ఏం చేస్తావు నన్ను నువ్వు? ఆ, ఏం చేయలేవు సీత అని కోపంగా ఆమె వైపు చూశాడు. మీ బావ బాధపడుతుంటే తట్టుకోలేకపోతున్నావా? కానీ చూస్తుండు, నీ బావని ఎంతగా పిచ్చివాణ్ణి చేస్తానంటే చివరికి తనకి తానే సూసైడ్ చేసుకునేలా. సీత రెండు కళ్ళు ఎర్రగా మారిపోయాయి. చెయ్యి అప్పుడు మా బావతో పాటు నేను సంతోషంగా చచ్చిపోతాను. రామ్ చిన్నగా నవ్వి పిచ్చి సీత, రామ్ ఉండగా నువ్వెందుకు చనిపోతావు? చంపిస్తే నేనే నిన్ను చంపాలి కానీ నన్ను చంపడానికి నువ్వెవరివి? హారతి పళ్ళెంలో ఉన్న కుంకుమ చేత్తో తీసుకొని సీత పాపిట్లో పెడుతూ మర్చిపోయావా? ఇకపై మర్చిపోవులే. నీ నుదుటిన ఉన్న సింధూరం నీకు గుర్తు చేస్తుంది రామ్ అంటే నీ భర్త అని. అతను చేసిన పనికి సీత షాక్ గా చూసింది. నేనుండగా నిన్ను ఎలా చావనిస్తాను? నువ్వు చాలా అమాయకురాలివి కదా. ఏంటి? నిజమే. నా గురించి పూర్తిగా చదువు. ముందు వెళ్ళి స్నానానికి నీళ్లు పెట్టు. నీతో వాదించే ఓపిక నాకు లేదు అని యాటిట్యూడ్ ఇచ్చి తన రూమ్కి వెళ్ళాడు. సీత బాధగా హారతి పళ్ళెం పక్కన పెట్టి కిచెన్ రూమ్కి వెళ్ళింది. కాఫీ కలుపుతూ ఆలోచిస్తూ ఏదో ఐడియా వచ్చిందల్లా గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి కాఫీ కప్ పట్టుకొని రామ్ రూమ్కి వెళ్ళింది. కాల్ మాట్లాడుతున్నాడు రామ్. అతని ముఖం చాలా కోపంగా ఉంది. సీత ఏం కామ్గా అతని ఎదురుగా నించుని కాఫీ కప్ ముందు చాపింది. అతని కోపంగా ఉంటే నాకెందుకు అన్నట్టుంది సీత. ఫోన్ మాట్లాడుతున్న రామ్ సీతకేసి సీరియస్ గా చూశాడు. ఆమె తలదించుకునే ఉంది కానీ లోపల మాత్రం రామ్ చేతిని కాఫీ కప్ లో ముంచి ఆ కాఫీ మొత్తం అతని నెత్తి మీద వంపేయాలన్నంత కసిగా ఉంది.